హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయింటే పాస్వర్డ్ అనేది మనం ఎలా చేంజ్ చేయాలి, అంటే కొత్త పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం ఎస్బీఐ కార్డు యొక్క యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి మనం ఏదైతే ఎంపిన్ సెట్ చేసుకుంటాం కదా, ఆ యొక్క ఎంపిన్ ఇచ్చి లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, యువర్ ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్ ఆన్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. అంటే ఇక్కడ మనకు అప్డేట్ నౌ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే దీనికి ఈ యొక్క ఎస్బీఐ కార్డుకు మనం ఇంతకు ముందు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్డ్ అయింది అనమాట. ఎక్స్పైర్డ్ అయినప్పుడు ఇప్పుడు మనం దీనికి కొత్త పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి, అంటే కొత్త పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి. ఈ యొక్క ఎస్బీఐ కార్డు యొక్క యూజర్ నేమ్ మర్చిపోయినా, ఈ యొక్క ఎస్బీఐ కార్డు యొక్క పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఎలా మనం రీసెట్ చేయాలి, ఎలా రికవరీ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ మీకు పాస్వర్డ్ గుర్తున్న వారు దీన్ని అప్డేట్ చేసుకునే విధానం అనమాట. అంటే పాస్వర్డ్ ను చేంజ్ చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్డేట్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కరెంట్ పాస్వర్డ్ అంటే ఇంతకు ముందు మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ రెండు ఇచ్చేసి అప్డేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు సింపుల్ గా నేను ఈ యొక్క పాత పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. పాత పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చి సింపుల్ గా అప్డేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మనము కరెంట్ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చాము, తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ ఇచ్చాము అనమాట. పాస్వర్డ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండాలి, లోవర్ లెటర్ ఒకటి ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అంటే @#, తర్వాత కామా, డాలర్ ఇలాంటివి అనమాట. అన్ని మిక్స్ చేసుకొని 12 క్యారెక్టర్స్ వరకు ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా అప్డేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇలా అప్డేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీని ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అప్డేటెడ్ యువర్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ టు యాక్సెస్ యువర్ అకౌంట్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. అంటే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్ గా పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు ఒకసారి లాగిన్ చేసి చూద్దాం. లాగిన్ నౌ మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఓల్డ్ ఎంపిన్ ఉంటది కదా, సేమ్ ఎంపిన్ అయితే చేంజ్ అవ్వదు, అదే సేమ్ ఓల్డ్ ఎంపిన్ తోటే మనం దీన్ని లాగిన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను లాగిన్ చేస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇంతకు ముందు మనకు పాస్వర్డ్ ఎక్స్పైర్డ్, అప్డేట్ నౌ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఆ యొక్క పాపప్ మెసేజ్ అనేది రావట్లేదు అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్ గా ఎస్బీఐ కార్డు యొక్క పాస్వర్డ్ గిన ఎక్స్పైర్డ్ అయ్యింటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.